నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. చొరబాట్లు ఎన్నికల అంశం కాదు. అస్తిత్వ పరిరక్షణ, దేశ భద్రత ముఖ్యం. అస్సాంలో హ్యాట్రిక్ లక్ష్యంగా మోదీ. అస్సాంలో మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. చొరబాట్లు కేవలం ఎన్నికల అంశం కాదు. దేనికి అంశం మరి? దేనికి అంశంగా మనం పరిగణిస్తున్నాం? పశ్చిమ బెంగాల్ అంతే కదా. రోహింగ్యాలకు స్థావరంగా మారిందంటే అక్కడ ఫిల్టర్ అయిపోయింది. ఆ రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణ, దేశ భద్రత దాంతోనే ముడిపడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. చొరబాటుదారులకు కొమ్ము కాయడం ద్వారా భూముల దురాక్రమణను కాంగ్రెస్ అనుమతిస్తుందని ఆరోపించారు. ఎప్పుడైతే చొరబాటులకు మనం రెడ్ కార్పెట్ వరుస్తామో సర్వం వాళ్ళ చేతికి పోతాయి. ప్రభుత్వాలు చేసే తప్పిదం ఏమిటంటే చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వేస్తే భూములతో పాటు అన్ని ఆస్తులు వాళ్ళకు కబ్జా అయిపోతాయి. బ్రిటిషోడు వ్యాపారం కోసం వచ్చి దేశాన్ని వాడు కబ్జా చేసుకోలే, తన ఆధీనంలోకి తీసుకోలే. ఆ సోగి ఉండాలి కదా రాష్ట్ర ప్రభుత్వాలకు. అస్సాం భాజపా బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రసంగించారు. చాలా కాలం పాటు అస్సాంలో అస్థిరత కొనసాగిందని, 10 ఏళ్ల క్రితం భాజపా డబుల్ ఇంజన్ సర్కారు కొలువుదీరిన తర్వాత శాంతిని నెలకొల్పే చర్యలన్నీ తీసుకుంటూ వచ్చిందని మోదీ వివరించారు. ఆనాటి దుష్పరిపాలన గురించి నవతరం ఓటర్లకు తెలియజెప్పాలని సూచించారు. చిన్న తప్పిదం కూడా రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కు నెడుతుందనేది వివరించాలని చెప్పారు. అంటే మళ్ళీ కాంగ్రెస్కు వేస్తే మళ్ళీ రాష్ట్రం వెనుకకు పోతుంది అనే భావం. చొరబాటుదారులు ఎక్కడ స్థిరపడినా చిన్న వ్యాపారులను గుప్పిట పెడతారు, స్థానికుల ఉపాధి అవకాశాలను హరిస్తారు, భూములన్నీ కబ్జా చేస్తారు. ఆక్రమణల్ని కాంగ్రెస్ ప్రోత్సహించిన తీరు, ప్రజల హక్కుల్ని భాజపా రక్షిస్తున్న విధానం గురించి ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరిండు. వాస్తవానికి కూడా అంతే. ఏ రాష్ట్రంలో అయినా సరే, టోటల్గా దేశమైనా సరే, చొరబాటుదారులకు మనము రెడ్ కార్పెట్ వరిస్తే సర్వం వాళ్ళ చేతికి వెళ్తాయి. అది గ్రహించాలి. ఒక ఊరైనా సరే, ఊళ్ళోకి వచ్చి కొత్తగా వచ్చినట్టు ఒక కుటుంబం ఉంటుంది, 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, 5 కుటుంబాలు అయితే వాళ్ళ పెత్తనం అయిపోతుంది ఒక ఊర్లో. చిన్న ఎగ్జాంపుల్. మరి ఎందుకు సోగి ఉండలేదు రాష్ట్ర ప్రభుత్వాలకు? సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు ఎందుకు ఆ దృష్టి పెడతలేరు అంటే, వాళ్లను పెంచి పోషిస్తే ఓట్ల రూపంలో పడతాయి. వన్ సైడ్గా ఒకటే అది తయారైపోయింది. ఇప్పుడు అస్సాం ఇప్పుడు నూతన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఒక రాష్ట్ర అభివృద్ధికి శాంతి అత్యంత అవసరం. ఈశాన్య ప్రాంతాల్లో వివిధ సంస్థలతో 12 శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. గత 10 ఏళ్లలో నిజాయితీగా అమలు చేసిన ఆ ఒప్పందాల వల్ల అస్సాంలో స్థిరత్వం నెలకొంది. మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం వార్తల్లో నిలిచేందుకు ఒప్పందాలు చేస్తే అవి కాగితాలకే పరిమితం అయ్యాయి. వాస్తవానికి కూడా అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాల్లో వాళ్ళ దాసోహం, సెక్యులరిజం అనుకుంటూ వాళ్ళు చెంచగిరి చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మొదటికే ముప్పు వస్తున్నారు. మొదటికే ముప్పు వచ్చేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఏమున్నది, అక్కడ మొత్తం ఆగం చేసి పడేస్తారు. మళ్ళీ కోలుకోవాలంటే కొంత టైం పడుతుంది. హిందూ పిల్లలు వస్తే బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటారు స్కూల్లో. వాళ్ళ మీద ఏం పనిష్మెంట్ ఉండదు స్కూల్ మీద. అదే బురకా వేసుకొని రాని రెడ్ కార్పెట్. ఈ వన్ సైడ్ పోయేసరికి ఏమవుతుందంటే అక్కడ హిందువులు ఆగమవుతున్నారు. ఏ ప్రభుత్వమైనా ఏదైనా చట్టం అందరికీ వర్తించాలి. ఎవరికి చుట్టం కాకుండా చూసుకుంటేనే బాగుపడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు. మళ్ళీ ఆ పార్టీతో కూడుకున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ వస్తాయి. లేదు వన్ సైడే మేము వాళ్ళకే అండదండలు ఇస్తామో, వాళ్ళకే సేవలు చేస్తాము, జీ హుజూర్ అంటామంటే తిరోగమనం, మళ్ళా తిరుగుబాటు వస్తుంది. కాబట్టి మోదీజీ అంటున్నది ఏంది, ఎవరైనా సరే దేశంలో రాష్ట్రంలో చొరబాటుదారులకు
చొరబాటుదారులను మనం ఆహ్వానించి వాళ్ళకు అతిథి మర్యాదలు చేస్తే మాత్రం మనకే ముప్పు. ఆ దిశగా ప్రతి గ్రామం నుంచి కూడా అక్రమంగా వచ్చిన వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి. వానికి మనం పెత్తనం ఇస్తే, పేనుకు పెత్తనం ఇస్తే ఏమవుతుంది? నెత్తంతా కొరుగుతుంది. అందుకు ఎవడైనా సరే చొరబాటు, మన గ్రామంలోకి ఎవడైనా చొరబాటుదారుడు వాడు వచ్చి బతుకుతా అది ఇదని చేస్తే వానికి మనం రెడ్ కార్పెట్ వేస్తే రేపు వాడు మన పీకను చేతిలో పట్టుకుంటాడు. అందుకు ప్రజలు అప్రమత్తతతో ఉంటేనే మన రాష్ట్రం, మన దేశం, మన గ్రామం బాగుపడుతుంది. లేకుంటే మళ్ళీ వెనక్కు పోవుడే, తిరోగమనం అంటాం. మళ్ళీ వెనక్కు పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది మోదీజీ పిలుపని కాదు, మనం ఎవరిది వాళ్ళమే ఊహించుకోవాలి. మన ఇంట్లోకి మన చుట్టం వచ్చిండు, 1 రోజు 2 రోజులు ముద్దు, వాడు ఇక్కడనే ఉంటా అన్నాడు అనుకో, మన ఇంట్లోనే మన పరిస్థితి ఎట్లుంటుంది? వాడు ఇక మెల్లగా వారం కాగానే ఆదివారం కాగానే తెప్పి అంటాడు. ఇక వాడు అదే ఇద్దే అని మన మీద పెత్తనం చేస్తుంటాడు. 2 రోజులు అతిథిగా మర్యాదలు అంతే, ఎవడైనా సరే ఉండని. కానీ వాడు మన మీద ఏమో చెలాయించాలి, పెత్తనం చెలాయించాలనుకున్నోడికి పంపించాలి. అట్లయితేనే మనం బాగుపడుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? చొరబాటుదారులను ఎప్పుడు దగ్గరికి తీసుకోవద్దు. వాడు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపిస్తేనే మన దేశం బాగుపడుతుంది. గత అనుభవాలు మనకు తెలుసు కదా. చొరబడి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు కదా, ఆ చరిత్ర తెలుసు కదా. ఇప్పటికైనా మనం మార్పు తెచ్చుకోవాలి. చొరబాటుదారులను ఎప్పుడు మన దగ్గర తీసుకోవద్దు. వాడు ఎక్కడి నుంచి వచ్చిండో వాళ్ళు అక్కడికే పంపిస్తేనే మన రాష్ట్రం, మన గ్రామం, మన దేశం బాగుపడుతుంది. ఏమంటారు? నిజమే కదా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.